ఇవాల్టి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు కానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గూగుల్ మ్యాప్స్ లో ఇప్పటికే సింగిల్ లేన్ రూట్ అప్డేట్ అయింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం 450 మంది సిబ్బంది మోహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ సిపి స్పష్టం చేశారు. వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డుల్ని గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలని సూచించారు. నిర్ణీత మార్గాలు, ఫ్రీ లెఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దన్నారు పోలీసులు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులకు సంబంధించి చర్చ జరగనుంది. ముఖ్యంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై కేబినెట్తో పాటు అసెంబ్లీలో కూడా ఇవాళ డీటెయిల్డ్గా చర్చ జరిగే అవకాశం ఉంది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఉండేలా కసరత్తు జరుగుతోంది. విధి విధానాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలాగే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఖరారుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 11:30కి శాసనమండలి ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సభ్యులు పాల్గొనున్నారు. ఇవాళ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించేందుకు ఆ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్లో సమావేశ ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. విశాఖలోని గ్రాండ్ బే హోటల్లో సాయంత్రం యువ సంవాదం సభ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో బ్లాక్ ను ఒక్కో మంత్రితో ప్రారంభోత్సవం చేయించారు ముఖ్యమంత్రి. వైద్యులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1126 కోట్లతో సనత్ నగర్ టిమ్స్ ను నిర్మించారు. టిమ్స్ ఆసుపత్రిలో 1082 బెడ్లు, 300 ఐసీయూలు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ కూడా ఉంది. మెడికల్, టూరిజం, ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా 264 పడకలున్నాయి. ప్రారంభ దశలో సుమారు 582 పడకలతో సేవలు ప్రారంభమవుతాయి. మిగిలినవి అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. విద్యా, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ముందుకెళ్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా, వైద్యంపై చేసే వ్యయాన్ని పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు. సనత్ నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ను సీఎం ప్రారంభించారు. ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. తమ పాలనలో ఆరోగ్యశ్రీ కింద 2700 కోట్లు చెల్లించామని తెలిపారు. రోగులతో పాటు ఆసుపత్రికి వచ్చే బంధువులకు ఆహారం, వసతి సౌకర్యం కల్పిస్తున్నాం. పేదలకు విశ్వాసం కలిగిస్తే మన జన్మ సార్థకమైనట్లే. మన నర్సింగ్ స్టాఫ్ పై జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రుల్ని పూర్తి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎల్నినో ప్రభావంతో ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈసారి ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైనుంచి నీళ్లు రాకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ముందు జాగ్రత్త వహించి నీటిని పొదుపుగా వాడి పలు ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకున్నామన్నారు. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టుల్లో 586 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. గోదావరి డెల్టా తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందులు వస్తాయన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు రావచ్చు. నీటి విడుదలలో తాగునీటికి, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఈసారి ఉల్లి సాగు తగ్గవచ్చని సీఎం తెలిపారు. అసెంబ్లీ వేదికగా వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ సాక్ష్యాలు ఏమన్నా ఉంటే బయట పెట్టాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే దొరికిపోతామనే భయంతోనే అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రావట్లేదన్నారు సీఎం చంద్రబాబు. బీసీ రిజర్వేషన్ అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు.
బీసీలకు 34% రిజర్వేషన్ హామీపై నేతలు మాట్లాడారు. రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ కేబినెట్లో చర్చించొద్దన్నారు. బీసీ రిజర్వేషన్ల రిపోర్టులో కీలక అంశాలున్నట్టు తెలుస్తోంది. బీసీల ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇవ్వనున్నారు. కేబినెట్లో ఆమోదం తర్వాత డీటెయిల్డ్గా అసెంబ్లీలో చర్చించనున్నారు. వనపర్తి కాంగ్రెస్ వార్ అంతకంతకు ముదురుతోంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. బీఫామ్కు డబ్బుల వ్యవహారం, అవినీతి అంశాల్ని కంప్లైంట్లో పేర్కొన్నారాయన. బీఆర్ఎస్తో చిన్నారెడ్డి అంటకాగుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీకి జరిగే నష్టం గురించి మల్లు రవికి వివరించారు మేఘారెడ్డి. అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభా కార్యక్రమాలపైన బీఏసీలో చర్చ జరిపారు. అసెంబ్లీ సమావేశాల అజెండాపైన బీఏసీలో చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు డీఎస్సీ ఎల్నినోపై ప్రత్యేక చర్చ జరిగింది. మెగా డీఎస్సీ నియామకాలపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. డీఎస్సీపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ని కూడా నియమించలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాల్ని భర్తీ చేశామన్నారు. కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటీని కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2025 డీఎస్సీని బాధ్యతగా తీసుకుని పూర్తి చేశామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. మ్యాక్ తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్నారు. 73 లక్షల మంది ఏఎస్టీ జాబితాలో ఉన్నారని సీఈఓ తెలిపారు. నోటీసులు అందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్ 16 వరకు గడువుందని, ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లైనా లేకపోతే ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కేసు వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి నిర్లక్ష్యం లేదని, స్కీమ్ కొనసాగుతుందని అన్నారు. కోర్టు స్టే ఎత్తివేసేలా చేస్తామన్నారు. లీగల్ గా తాము కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. తాము కౌంటర్ అఫిడవిట్ వేస్తున్నామని, డివిజన్ బెంచ్ కు వెళ్తామని పొన్నం పేర్కొన్నారు. ఎక్కడ లోపం జరిగిందో విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పుకొచ్చారు. విచారణ చేయాలని నిన్నే సీఎస్ కు ఆదేశించామన్నారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్యా తండాలో చనిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబాన్ని పీసీసీఎఫ్ వినయ్ కుమార్, సీసీఎఫ్ భీమా నాయకులు పరామర్శించారు. పాల్వంచ రేంజ్ పరిధిలోని బోర్గం పహాడ్ అడవిలో విధి నిర్వహణలో వేట, విద్యుత్ ఉచ్చులకు తగిలి నవీన్ మృతి చెందాడు. మృతుడు నవీన్ భార్యకు ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మాణం, పిల్లలకు చదువులు చెప్పించేందుకు హామీలు ఇచ్చారు పీసీసీ చీఫ్. టెట్ నుంచి తమను మినహాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చిన 5 ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఎక్స్లో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి రోజు కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన 5 ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారని జగన్ ప్రశ్నించారు. వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలనే నిబంధన వల్ల 1,00,000 మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ వారికి మద్దతిస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా అని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. బీజేపీ శ్రేణులతో విమానాశ్రయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి భూ వ్యవహారంలో 4 రెవెన్యూ అధికారుల్ని కలెక్టర్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేశారు. మరో 3కి ఛార్జ్ మెమోలు జారీ చేశారు.
తాడిపత్రిలోని ఓ పొలానికి చెందిన ప్రభుత్వ భూములు, ల్యాండ్ సీలింగ్ భూములు, నిషేధిత ఆస్తులకు సంబంధించిన రికార్డుల పరిశీలన, రికార్డుల ధృవీకరణలు అధికారులు సరిగ్గా చేయలేదు. గతంలో తాడిపత్రి తహసీల్దార్గా పనిచేసిన ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న జి సోమశేఖర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి ఈశ్వర్రెడ్డి, వీఆర్ఓ కె వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ ఎస్ మహమ్మద్ షఫీలను సస్పెన్షన్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసీపీ నేతలు జైలు నుంచి విడుదలయ్యారు. ఆముదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవితో పాటు మరో 24 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారంటూ చింతాడ రవితో పాటు మరో 26 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న చింతాడ రవి విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. తమ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తొలి రోజు నుంచి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి కనిపించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం తొలి విమానంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అదే సంస్థకు చెందిన విమానం భోగాపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అంతర్జాతీయ సర్వీసుల విషయానికి వస్తే అబుదాబి, భోగాపురం మధ్య ఇండిగో విమాన రాకపోకలు కొనసాగాయి. అలాగే సింగపూర్, భోగాపురం మధ్య స్కూట్ విమానం రాకపోకలు కొనసాగాయి. తొలి విమానాలకు ఎయిర్పోర్ట్ అధికారులు సంప్రదాయ వాటర్ క్యానన్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో, స్కూట్, ఇండియా వన్ విమానాలకు ప్రత్యేక స్వాగతం లభించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న జై భవానీ జ్యువెలరీ షాపులోకి మహిళలు వచ్చి బంగారం ఎత్తుకెళ్లారు. దాని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లక్నోకు చెందిన అవుట్సోర్సింగ్ సంస్థ టీడీపీఎల్ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను సైతం రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. 2014 నుంచి జరిగిన నియామక పరీక్షలకు సంబంధించిన చిన్న, పెద్ద తప్పులన్నింటిపైన సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు జరుపుతున్న విచారణకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు నివేదికలు సమర్పించకుండా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జిగా పనిచేసిన అమిత్ మాలవీయను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్ మాస్కేను కొత్త సోషల్ మీడియా కన్వీనర్గా నియమించింది. అయితే 10 ఏళ్లకు పైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన మాలవీయకు ఈసారి అవకాశం దక్కకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ ఘన విజయం సాధించిన పశ్చిమ బెంగాల్లోనూ మాలవీయ పార్టీ కో ఇన్ఛార్జిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా తమ డిజిటల్, సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు కమలదళం ప్రయత్నిస్తున్న వేళ ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన కార్యవర్గంలో మహిళా నేతలకు ప్రాధాన్యం దక్కింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని, పార్టీ జాతీయ కార్యదర్శులుగా 16 మందిని నియమించారు నితిన్ నబీన్. మొత్తం పదాధికారుల్లో 40% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలున్నారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి పార్టీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. దీంతో ఆమె పార్టీ కేంద్ర సంస్థాగత వ్యవహారాల్లోకి తిరిగి వచ్చినట్లయింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 10 ఏళ్లకు పైగా 519 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.